మరొకసారి నీ శ్రేష్టమైన వాక్కుని మేము వినులాగా మీరు మాకు ఇచ్చిన దినాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన ప్రభువా, మాట్లాడండి నాయన ప్రభువా. మీరు మాతో మాట్లాడితే అదే మాకు చాలు నాయన ప్రభువా. ఈ లోకంలో మాటలు విని 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 అలసిపోయాము నాయన ప్రభువా. నాయన దప్పికగా ఉన్నాము నీ మాటలు వినటానికి. వట్టి మాటలు విని అలసిపోయాము నాయన తండ్రి. జీవము కలిగిన మాటలు వినటానికి ఆసక్తి కలిగి ఉన్నాము. సంఘముగా మీరందరము కూడి వచ్చి ఉన్నాము నీ మాటలు వినటానికి నాయన ప్రభువా. ఆ మాటలు మంచి నేల మీద విత్తబడుటకు మాకు జ్ఞానముని దయచేయండి, మనసుని దయచేయండి నాయన ప్రభువా. కుడి తట్టు ఎడమ తట్టు ఈ సమయంలో చూడకుండా నీ తట్టు చూస్తూ నీ శ్రేష్టమైన బంగారము కన్నా వెండి కన్నా శ్రేష్టమైన వాక్యము ఆ హృదయ లోతుల్లో వెతుకునే కృపని మాకు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం నాయన ప్రభువా. అది ఎన్నడూ దొంగలింపబడక దాన్ని భద్రపరచుకునే శక్తిని మాకు ఇవ్వమని మేము ప్రార్థిస్తున్నాం నాయన తండ్రి. ఈ వాక్యము ద్వారా మేము బలపరచబడి బలహీనుల్ని మేము బలపరచులాగా సహాయమని ఈ దినము మాకు దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం నాయన ప్రభువా. నాయన గొప్ప కార్యములు మేము చేయులాగా నాయన ప్రభువా. నీ వాక్యము చేత మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి నాయన ప్రభువా. మా సమస్త భారములు నీ సన్నిధిలో మోపుతున్నాం నాయన తండ్రి. నీ మీద మోపుతున్నాం. మోయగలిగిన వాడు నీవై ఉన్నావు నాయన తండ్రి. ఎవరు ఏ భారముతో ఇక్కడికి వచ్చి ఉన్నారో అయితే నాకు తెలియదు నాయన ప్రభువా. వారి యావత్తు భారము నీ మీద మోపుతున్నాను నాయన. వారి భారము తీసివేయండి నాయన ప్రభువా. వారి కష్టం నుంచి వారు విమోచించండి నాయన ప్రభువా. వారి నాయన తండ్రి ఏ శోధనలు ఎదుర్కొంటున్నారో నాయన ప్రభువా నాకైతే తెలీదు. ఆ శోధనల నుంచి, ఆ బంధకము నుండి నా బిడ్డల్ని నాయన తండ్రి, ఈ సంఘస్థుల్ని నాయన ప్రభువా మీరు విడిపించమని నేను ప్రార్థిస్తున్నాను నాయన ప్రభువా. నాయన తండ్రి, మంచి కాపరివై ఉన్నావు. పచ్చిక గల చోట్లలో నీ బిడ్డల్ని పరుండ చేయమని నేను ప్రతిమాలుతున్నాను నాయన ప్రభువా. అవును నాయన తండ్రి, శాంతికరమైన జలముల యొక్క నాయన ప్రభువా వారిని నడిపించమని నేను ప్రార్థిస్తున్నాను నాయన ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రభువా మా అందరితో మాట్లాడి మా విరిగి నలిగిన హృదయముని తిరిగి కట్టి నాయన ప్రభువా ఈ లోకంలోకి తిరిగి బలపరిచి మమ్మల్ని పంపించమని బ్రతిమాలుతున్నాము నాయన. తల క్రిందులుగా చేసేవారిని మమ్మల్ని ఈరోజు దీవించమని వేడుకుంటూ మిక్కిలి వినయంతో నాయన ప్రభువా నన్ను నీ పాదముల చేత సమర్పించుకుంటూ నా నోటిని నీకు అర్పిస్తూ నా నోటిలో నీ మాట మాత్రమే ఉండును కాక అని నేను బ్రతిమాలుతూ మిక్కిలి వినయంతో నిన్ను తగ్గించుకుంటూ నిన్ను హెచ్చిస్తూ యేసుక్రీస్తు పేరుతో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరి నిర్గమకాండములో 4 అధ్యాయాలు మనం పూర్తి చేసుకున్నాము. ఆ 4 అధ్యాయాలు అయిపోయిన తర్వాత ఇప్పుడు మోషే ఇశ్రాయేలు దగ్గరికి వచ్చిన తర్వాత ఇశ్రాయేలు యొక్క కష్టము తగ్గాయా పెరిగాయా? చెప్పండి. చాలా నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, కొన్నిసార్లు ప్రార్థన కోసం మీరు మా దగ్గరికి వస్తారు, లేకపోతే మేము మీ ఇంటికి వస్తాం, ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత మీ కష్టాలు ఎక్కువైపోయిన తర్వాత మీరు మమ్మల్ని ఏమంటారు? చెప్పండి, ఏమంటారు మమ్మల్ని? ఏం ప్రార్థన చేసాడో పాస్టర్ వచ్చిన తర్వాత మాకు సమస్యలు ఎక్కువైనాయి అంటారు. అంతా ఎవరి మీద నెట్టేస్తారు? పాస్టర్ మీద. ప్రార్థన చేసుకుందుకు పాపం మాది. అవునా? చూడండి మనుషులు ఎలా ఉంటారో చూడండి. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే మాట తప్పడు. శ్రమ కలుగుట నాకు మేలాయను అని నేర్పిస్తున్నాడు దేవుడు. ఎందుకంటే శ్రమ ముగించబడిన తర్వాత వచ్చే దీవెన ఆశీర్వాదం చాలా గొప్పది. ఆ తర్వాత వాళ్ళు గ్రహిస్తారు. చూడండి, మోషే వారి దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఫరోని కలిసిన తర్వాత ఫరో హృదయం ఏమైంది? మొట్టమొదటిగా ఏమడుగుతాడు? మోషేని యెహోవా దేవుడు పంపించాడంటే ఎవడు యెహోవా దేవుడు? ఈరోజు కూడా మనం ఈ లోకంలోకి వెళ్ళినప్పుడు మన దేవుని గురించి చెప్తే ఇదే ప్రశ్న సమాజంలో మనల్ని అడుగుతారు. విదేశాలి దేవుడు మీ దేవుడు, ఫారెన్ దేవుడు మీ దేవుడు, ఫలానా దేవుడు మీ దేవుడు. కానీ మనము
వారికి తెలియపరచవలసింది ఏమిటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఇది మనం చెప్పగలగాలి. ప్రేమతో దీనిని మనము తెలియపరచగలగాలి. ఏంటి తెలియపరచాలి? నీ పాపముల కొరకు నా దేవుడు అని మాత్రం అనకండి. ఏమనాలి? నా దేవుడు అనకండి. నీ పాపముల కొరకై దేవుడు నిన్ను జ్ఞాపకము చేసుకొని, నా దేవుడు అనేసరికి ఏమైపోతుంది? నీ దేవుడు కదా, నీ దేవుడికి నా దేవుడికి తేడా ఉన్నదండి. సెపరేషన్ వచ్చేస్తాడు. అందుకని మోషే వెళ్తాడు. మోషే వెళ్ళి ఫరోని కలిసిన తర్వాత చూడండి ఏమంటాడు. 5వ అధ్యాయం చదువుకున్నాం. నిర్గమకాండము 5వ అధ్యాయం 1వ వచనం. తర్వాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనమును పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడని. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనించుటకు యెహోవా ఎవడు? యెహోవా ఎవరు అని కాదు, ఏమంటాడు? అస్సలు మర్యాద లేకుండా గర్వం అన్నమాట. నేను మంచి పొజిషన్లో ఉన్నాను, నేనే దేవుడై ఉన్నాను ప్రజలకి, ఈ కొత్త దేవుడు ఎవరు? సహజంగా మన అందరిలో తెలియకుండా ఒక దేవుడు ఉంటాడు. చాలా మందికి ఆ దేవుడు ఎవరో తెలుసా? ఏమిటది? చెప్పరేంటబ్బా? చెప్పండి. ధనం. నేను ఒకరోజు ఒక ప్రసంగానికి వెళ్ళినప్పుడు, తప్పుగా అనుకోకండి, అందరూ ఒంటి మీద ఆభరణాలు ఉన్నాయి కదండి. అందరూ ఒంటి మీద ఆభరణాలు ఉన్నాయా లేదా? ఎంతో కొంత బంగారం ఉన్నాయా లేదా? 24 గంటలు మీ ఒంటి మీదే ఉంటాయి కదండి. ఎందుకు? 24 గంటలు మీ ఒంటి మీద ఆభరణాలు ఎందుకు ఉంటాయి? అదే ప్రశ్న అడుగుతున్నా, నా ముఖం చూస్తారండి. ఇంట్లో ఎవరు చూపించుకుంటారండి? ఇంకా విలువైనది. చూడండి, నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, విలువైన మాట కన్నా మీ ఒంటి మీద ఉన్న బంగారంకి ఎక్కువ విలువ మనం ఇస్తున్నాం. 24 గంటలు వాక్యము ధరించుకోమంటే ఎవడైనా ధరించుకుంటాడా? కానీ బంగారము మాత్రం 24 గంటలు ధరించుకుంటాడు. అహంకారం అన్నమాట. తెలియని ఒక ప్రేమ బంగారం పట్ల మనకున్నా. అందుకనే అంటానండి, విగ్రహ ఆరాధన అనేది కేవలం విగ్రహానికి చెందిన కాదు. మీరు దేనినైతే అధికముగా ప్రేమిస్తారో అదే మీ జీవితంలో ఒక విగ్రహం. ఫరో కూడా ఇంత గొప్పవాడిని, నాకన్నా గొప్పవాడి లోకంలో యెహోవా ఎవడు? మోషే దేవుని మాట ఫరో దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నన్ను పంపిస్తే, యెహోవా ఎవడు? నేను ఫరోని, హూ ఇస్ యెహోవా అంటాడు. అంటే ఎంత అహంకారం! ఆయన పదవి ఆయనకి తెలియదు. జీవము మరణము దేవుని చేతిలో ఉన్న అనే విషయము మర్చిపోయాడు. పదవిని ప్రేమించాడు. అహంకారం. నా దగ్గర ఇంత పవర్ ఉన్నది, వాడికి తెలియదు వాడి దగ్గర ఏ పవరు లేదు. అధికారంలో ఉన్న వారికి పవర్ ఉందని నమ్మితే వారు భ్రమ. అది వారు వట్టి భ్రమ. అది చూడండి, దేవుడు ఎంత చక్కటి మాటలు చెప్తాడో మోషే ద్వారా. చూడండి, చదువుతాం. నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయనను. అప్పుడు వారు, హెబ్రీయుల దేవుడు మమ్మల్ని ఎదుర్కొనను. ఎప్పుడైతే ఫరో నేను నిన్ను ఎరగను, యెహోవా ఎవడు అన్నాడో, అప్పుడు దేవుడు ఆయన ఎవరో చూపించాడు. అందుకనే ఎప్పుడైనా ఎవరైనా దేవుణ్ణి దూషించిన, నేను అందుకనే అంటాను, ఈ ఊరికనే మనల్ని రెచ్చగొట్టడానికి కొన్ని పనులు సమాజంలో చేస్తూ ఉంటారు. మోషేని
ఆ ప్రశ్న అడిగినప్పుడు మోషేకి కోపం వచ్చి మళ్ళా ఫరోని నరికియొచ్చు. మోషే అసలే కోపిష్టి, కానీ మోషే ఏమి రియాక్ట్ కాలేదు. యుద్ధము యెహోవాదే. ఏమని దేవుణ్ణి దూషించినా, ఏ విధమైన ఏ మాదిరి అయిన పనులు చేసినా, అవమానించినా నీవు దానికి రియాక్ట్ అవసరం కానవసరం లేదు. వారు చెప్పినంత మాత్రాన మన దేవుడి స్థాయి తగ్గిపోతుందా? చెప్పండి చెప్పండి. మరి మీకు ఎందుకయ్యా గొడవలు? ఎందుకు మీకు? పర్సిక్యూషన్ ఉంటుందని దేవుడు చెప్పాడు, రైట్? ఉంటుందా లేదా? మోషే దేవుని వార్త పట్టుకొని వస్తే వారికి పర్సిక్యూషన్ తగ్గిందా పెరిగిందా? పెరిగింది. అందుకని దేవుడు అంటాడు, ఈ లోకంలో మీకు శ్రమలు కలవు. ఈ లోకంలో శ్రమలు, దేవుని పేరు కలిగిన వారికి శ్రమలు వస్తాయి, కానీ వాటన్నిటి నుండి దేవుడు విమోచిస్తాడు. ఎంత గొప్పగా విమోచిస్తాడో చూద్దామండి. చదువుదాం. దేవుడు మమ్మల్ని ఎదుర్కొనేను. సెలవైన ఎడల మేము అరణ్యములోనికి 3 దినములు ప్రయాణం అంత దూరము పోయి మా దేవుడిని యెహోవాకు బలి అర్పించుదాము. లేని ఎడల ఆయన మా మీద తెగులుతోనైనను ఖడ్గముతోనైనా పడునేమో అనేది. అందుకు ఐగుప్తు రాజు మోషే అహరోను, ఈ జనులు తమ పనులను చేయకుండా మీరు ఎలా ఆపుచున్నారు? చూడండి, ఈ పనులు చేయకుండా ఎలా ఆపుచున్నారు. చాలా సార్లు మనం ఏమైపోతామంటే మన పనిలో మనం చాలా బిజీ అయిపోతాం, మనం చాలా నిమగ్నం అయిపోతాం, మన పనిలో మునిగిపోతాం. మన పనిలో కొన్నిసార్లు దేవుడే ఆపుతాడు. చాలా మంది ఏమనుకుంటారంటే సడన్ గా ఉద్యోగం పోయింది కదా, అయ్యో ఏమైపోయింది అని ఏడవటం మొదలు పెడతారు. లే ఆఫ్ అయిపోయింది. నాకు లే ఆఫ్ అవ్వలేదు, దేవుడే కలుగ చేశాడు. ఎందుకంటే తెలుసా, your work has become your God and you forgot who is your real God. That is God's way of telling us, teaching us. రెండో స్థానము దేవుడు చెప్పండి తీసుకోడు. God will not take a second place. సో ఎందుకు వారిని వారి పని నుంచి వేరు చేస్తున్నారు? చాలా సార్లు ఏమైపోతుందంటే, ఇందాక బ్రదర్ మంచి సాక్ష్యం ఇచ్చారు. ఫ్రైడే వర్కింగ్ డే, ఫాస్టింగ్ ప్రేయర్స్ ఉన్నాయి, నేను పనికి వెళ్ళాలా దేవుని పనికి వెళ్ళాలా అని నిర్ణయించుకున్నప్పుడు శ్రేష్టమైనది ఏది? రెండిట్లో దొరికారు అందరు. రెండిట్లో శ్రేష్టమైన పని ఏమిటి? నిజంగా చెప్పండి. మరి దేవుని పని శ్రేష్టమైతే మరి నీ పనిలో అంత బిజీగా ఉండి మరి దేవునికి ఎందుకు టైం ఇవ్వలేకపోతున్నాం మనం? మీరు ఇచ్చిన ప్రశ్నకే, మీరు ఇచ్చిన ఉత్తరంకే తిరిగి నేను ప్రశ్న అడుగుతున్నా. మీ నోటి చేతనే నేను చెప్పించాను. ఏ పని ఎక్కువ శ్రేష్టమైనది? దేవుని పని మీరు చేస్తున్న వృత్త చెయ్యొద్దని చెప్పడం లేదు, కానీ ప్రాముఖ్యత దేనికి ఇవ్వాలి? చెప్పండి, మీరు దేనికి ఇస్తున్నారు? దేనికి ఇస్తున్నారు? ఉద్యోగానికి ఎవడైనా లేటుగా వెళ్తాడా? ఉద్యోగానికి ఎవడైనా లేటుగా వెళ్తాడా? పరీక్షలకి ఎవడైనా లేటుగా వెళ్తాడా? ఈ లోక నీతి సంబంధమైన ఒక ఎమ్మెల్యే అపాయింట్మెంట్ ఇస్తే మీరు లేటుగా వెళ్తారా? ఒక కార్పొరేటర్ అపాయింట్మెంట్ ఇస్తే లేటుగా వెళ్తారా? కానీ దేవుడు 8:30కి అపాయింట్మెంట్ ఇస్తే చెప్పండి. అంటే అందుకనే అంటున్నానమ్మా, వేషధారణ మానేద్దామా. మీ ఆభరణాల కన్నా దేవుడు చాలా గొప్పవాడు, ఆయనని ధరించుకోండి. వాక్యము చదవండి, దివారాత్రులు వాక్యము ధ్యానించేవాడు ధన్యుడు. 24 గంటలు బంగారం తోడుకుంటే మీకు ఏమొస్తుంది చెప్పండి? ఏమొస్తుంది చెప్పండి?
కానీ వాక్యం చదివితే మీకు ఏమొస్తుంది? ఏమొస్తుంది చెప్పండి? ఏమబ్బా సంఘం మాట్లాడారు, ఇంతమంది ఉన్నారు సంఘంలో, ఏమొస్తుంది వాక్యం చదివితే? ఆశీర్వాదాలు వస్తాయి మీకు, మర్మాలు తెలియపరుస్తాడు దేవుడు మీకు. మీ జీవితంలో ఏ కార్యము దేవుడు చేయబోతున్నాడో మీకు దేవుడు స్పష్టంగా మాట్లాడతాడు. మిమ్మల్ని ఏ విధంగా ఆశీర్వదించబోతున్నాడో దేవుడు మీతో మాట్లాడతాడు. ఇవన్నిటినీ పక్కన పెట్టండి. ఎప్పుడైనా ఎవరైనా వాక్యము నీ దగ్గరికి తీసుకొచ్చినప్పుడు సంతోషముగా ఆ వాక్యాన్ని మీరు తీసుకోండి. ఏ దైవజనుడైనా వాక్యము చేత మీ దగ్గరికి వస్తే మీ పనన్నిటిని పక్కన పెట్టండి. ఫరోలాగా మాత్రము ఎవరయ్యే దేవుడు, నా గోళ్ళని పనులు ఉన్నాయని మాత్రం మీరు అనకండి. నేను ప్రతి సండే వింటానులేండి, ఇప్పుడు కూడా ఎందుకులేండి అని మాత్రం అనకండి. ఎప్పుడు ఎవరైనా ఏ దైవజనుడైనా నీ దగ్గరికి వాక్యము తీసుకొని వచ్చినప్పుడు దానిని ప్రేమతో రిసీవ్ చేసుకోండి. ఆ వాక్యం రేపు ఉంటామో లేదో మనకి తెలియదు. అంత ఆనర్ అండ్ అంత రెస్పెక్ట్ దేవుడు వర్తమానానికి ఇచ్చే వారికి మీరు ఇవ్వాలి. ఆ వర్తమానము గొప్ప ప్రవక్తుడు మోషే దేవుని వర్తమానము ఫరో దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు నిర్లక్ష్యము చేసినందుకు తగిన శిక్ష పొందుకున్నాడా లేదా చూద్దామండి. మీ బరువులు మోయుటకు పోండనెను. మరియు ఫరో, ఇదిగో ఈ జనము ఇప్పుడు విస్తరించినది, వారు తమ బరువులను విడిచి తీర్పుగా నున్నట్లు మీరు చేయించున్నారని వారితో అన్నాడు. ఆ దినమున ఫరో ప్రజలపై ఉన్న కార్యనియమకులను వారి నాయకులకు ఇట్లు ఆజ్ఞాపించును, ఇటుకలు చేటుకు మీరు ఇక మీద ఈ జనులకు గడ్డి ఇయ్యకూడదు, వారు వెళ్ళి తామే గడ్డి కూర్చుకునేవారు. అయినను వారు ఇది వరకు చేసిన ఇటుకలకు లెక్కలేని వారి మీద మోపవలెను. దానిలో ఏమాత్రము తక్కువ చేయవద్దు. వారు సోమరులు గనుక మేము వెళ్ళి మా దేవునికి బలిని అర్పించుటకు సెలవిమ్మని మొరపెట్టుచున్నారు. ఆ మనుషుల చేత ఎక్కువ పని చేయింపవలెను. 15వ వచనానికి వద్దాం. నేడు మీరు ఎలా చేయించలేదని అడగా, ఇశ్రాయేలీయుల నాయకులు ఫరో యొద్దకు వచ్చి తమ దాసులు ఎలా తమ రెద్దికిట్లు జరిగించుచున్నారు, తమ దాసులకు గడ్డియరు. చూడండి, ఎప్పుడైనా మీరు ప్రార్థన మమ్మల్ని రిక్వెస్ట్ చేసినప్పుడు, మేము ప్రార్థన చేసినప్పుడు మీకు పరిస్థితులు అనుకూలంగా లేవు, మీకు శ్రమలు ఇంకా ఎక్కువ అయిపోయంటే దేవుడు కార్యము ప్రారంభించడానికి నమ్మండి. దేవుడు సమస్తము తీసివేయటానికి కొన్ని అలవాటు చేస్తాడు మీ జీవితంలో. మీరు ఎప్పుడైతే ప్రార్థన కోసము మా దగ్గరికి వచ్చి అడుగుతారో, లేకపోతే ఏ దైవజనుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన కోసం అడుగుతారో, దుష్టుడు ఏం చేస్తాడంటే ఇంకా ఎక్కువ ప్రెషర్ టాక్టిక్స్ మీ మీదకి తీసుకొస్తాడు. కానీ దానికి భయపడకండి. ప్రార్థన వాడు ప్రెషర్ టాక్టిక్స్ కన్నా గొప్పవి. దేవునికి స్తోత్రం. ప్రార్థనకి అంత గొప్ప శక్తి ఉంది. నీతిమంతుడు ప్రార్థన ఎంతో శక్తివంతమైనది, బలము కలదైనది. సో మీరు ప్రార్థన చేసిన తర్వాత ఒకవేళ మీకు శ్రమలు ఎక్కువయ్యారంటే ప్రేసవాడనండి, భయపడకండి. అది దుష్టుడి యొక్క కార్యము. మీకు ఒత్తిడి తీసుకొస్తే ఇంకా అయ్యో బాబోయ్, ఇంకా దేవుడు ఎందుకురా బాబు, వేరే ఏదైనా దారి చూసుకుందాము అని చేయడానికి దుష్టుడు మీ యొద్దకి బయలుదేరుతాడు. గర్జించు సింహము వలె ఎవరిని మృంగి వేద్దామని తిరుగుతున్నాడంట సాతానుడు. సో మీరు ప్రార్థన కోసము అడిగినప్పుడు, మేము ప్రార్థించినప్పుడు ఒకవేళ ఇంకా భారము ఎక్కువైన ఎడల ఓర్పు కలిగి ఉండండి, నిరీక్షణ కలిగి ఉండండి. విత్తబడిన ప్రార్థన మీ జీవితంలో వ్యర్థముగా పోనిబడు. దేవునికి స్తోత్రము. లేకపోతే దేవుడు అబద్ధికారుడు అవుతాడు. అడిగిన దానికన్నా, ఊహించిన దానికన్నా అత్యధికముగా మేలు చేస్తానన్న దేవుడు నిజం చెప్తున్నాడా, అబద్ధం చెప్తున్నాడా? మరి ప్రార్థన సహాయం మీరు పొందుకున్నప్పుడు నమ్మండి. కష్టం ఇంకా ఎక్కువైనా కూడా, శ్రమలు ఇంకా ఎక్కువ మీ జీవితంలో పెరిగిన ఎడల ఆ ప్రార్థనను ఎత్తి పట్టుకోండి. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, ఏది జరిగినా, నాయనా
నీ చిత్తము జరుగుతాదని నేను నమ్ముచున్నాను నాయన ప్రభువా. ఆ శ్రమలలో కూడా మీ విశ్వాసాన్ని మీరు బలపరుచుకుంటే మీ ఆశీర్వాదం చాలా గొప్పగా ఉంటుంది. కానీ ఇశ్రాయేలీయులు ఏం చేశారో చూడండి, చాలా ఒక మాట అంటారు చూడండి, తమ దాసులకు గడ్డేయరు, అయితే ఇటుకలు 19వ వచనం. మీ ఇటుకల లెక్కలు ఏమాత్రము తక్కువ చేయవద్దు, ఏనాటి పని ఆనాడే చేయవాలని రాజు సెలవేది. ఇశ్రాయేలీయుల నాయకులు తమ దూరవస్థలో పడినట్లు తెలుసుకున్నది. వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చుచు తమను ఎదుర్కొన్నట్టుకు దారిలో నిలిచిన మోషే అహరోనులను కలుసుకొని, మీరు మా దగ్గరకు వస్తారన్నమాట. మేము ఎక్కడైనా కనిపించామంటే అదో పాస్టర్ ఒకసారి అడుగుదాం, ఆ రోజు ప్రార్థన చేశాడు మా జీవితంలో ఏ పని ఏ కార్యము. అందుకని దేవుడు అంటాడు భయపడకుడి జడియకుడి అంటాడు. అమ్మ, ప్రార్థన అనేది పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే మనం చేయగలుగుతాము. వితౌట్ ద హోలీ స్పిరిట్, వితౌట్ ద కన్విక్షన్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ మనం ఏ మాత్రము అబ్బా ఫాదర్ తండ్రి అని మనం పిలవలేము ఆయనని. పరిశుద్ధాత్మ దేవుడే నీకు ప్రేరేపిస్తాడంట. నువ్వు ఏ ప్రార్థన చేయాలో ఆయననే ప్రార్థించులాగా చేస్తాడు నీకు. అందుకనే ఆ ప్రార్థనలో చాలా బలం ఉంటుంది. కష్టాలు పెరిగిన నష్టంలో మీరు ఇంకా మునిగిపోతున్నా కూడా భయపడకండి. మోసెస్, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎంతవరకు తోడై ఉన్నాడు? భూమి దిగంతముల వరకు నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. చదువుదామా. ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్మల్ని అసహ్యులుగా చేసి మమ్మ చంపుటికే వారి చేతికి కట్టిమిచ్చిద్దరని వారితో అనగా, మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవెల ఈ ప్రజలు కీడు చేసేదివి, నన్నెలా పంపితివి. చూసా, మోషే కూడా ఇప్పుడు ఏమంటున్నాడు? మోషే కూడా ఏమంటున్నాడు? వాడు మాటలు విని మోషే ఏమంటున్నాడు? ఎందుకు ఇంత కీడు చేశావు? దేవుడు కీడు చేశాడా? ఫరో చేశాడా? చెప్పండి. ఫరో చేశాడు. కానీ మోషే కూడా వారి మాటలు విని బలహీన పడిపోయాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, బలహీనత అనేది ప్రతి మనిషిలో ఉన్నది. ఎంత గొప్ప దైవజనుడైనా ఎంత గొప్ప ప్రవక్తుడైనా కొన్ని సమయంలో బలహీన పడిపోతాము. మేము కూడా అన్నిసార్లు మేము బలంగా ఉంటామని చెప్పుకునే మనుషులు అయితే మేము కాము. మాకు కూడా బలహీన సమయాలు ఉంటాయి, కష్టాలు మాకు ఉంటాయి, నష్టాలు మా ఇంట్లో జరుగుతాయి. అన్నిసార్లు మేము ధైర్యంగా ఉంటామనే గ్యారంటీ మాత్రం నేను మీకు ఇవ్వలేను. ఇచ్చానంటే నేను అబద్ధికారుని అవుతాను. కానీ ఆ సమయంలో సంఘంగా మీరేమి చేయాలి? ప్రార్థన చేసి నన్ను బలపరచాలి. ఎంతమంది నా కొరకు ప్రార్థనలు చేస్తున్నారు? చేతులెత్తండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించింది. చూడండి, మోషే దగ్గరికి వచ్చి వారు ఏమంటున్నాడు? You have made us a stench to Pharaoh and his officials and have put a sword in their hand to kill us. వారి చేతిలో ఖడ్గం ఇచ్చే మమ్మల్ని చంపివేయడానికి అంటున్నారు. చదవండి. నేను నీ పేరిట మాట్లాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి, చూడండి, నీ నామములో ఎప్పుడైతే నేను మాట్లాడటానికి వెళ్ళానో ఏం జరిగింది? అప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు. ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. ఏ తేడా లేదు. ఎప్పుడైతే జీవము కలిగిన దేవుని నామములో, అన్ని నామముల కన్నా పై నామములో నువ్వు ఈ లోకంలోకి వెళ్ళి ఆ నామములో ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో క్రైస్తవ్యానికి కష్టము పెరుగుతుంది. అంత మాత్రాన దేవుడు విడిచిపెడతాడా? విడిచిపెట్టాడు. నేను హింసించేవాడిని, నేను బాధించేవాడిని ఏం చేస్తాడు? నీకు శ్రమను కలిగించేవాడిని ఏం చేస్తాడు? నీ యొద్ద నుండి తొలగిస్తాడు. కాస్త ఓర్పు, కాస్త సహనం కలిగి ఉండండి. చదువుదాము. నీవు జనులను విడిపింపును లేదనను, అందుకు యెహోవా, ఫరోకు నేను చేయబోతున్న దానిని నీవు నిశ్చయముగా చూచెదవు. చూడండి, ఫరోకి నేను చేయబోతున్నది నీవు నిశ్చయముగా చూస్తావు.
నిన్ను హింసించు వాడిని, నిన్ను బాధించు వాడిని, నీకు శ్రమలు కలిగించే వాడిని నేను ఏమి చేయబోతున్నానో నీవు చూస్తావు. అందుకనే 91వ కీర్తనలో ఒక చాలా చక్కటి మాట, నీవు కనులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. నీవు కనులారా చూచుచుండగా, మోషేకి అదే చెప్తున్నాడు, నీవు కనులారా చూచుచుండగా తగిన ఫలితము ఫరోకి కలగబోతుంది. యు జస్ట్ వాచ్. నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారు ఆశీర్వదింపబడతారు, నిన్ను ఎవరైతే దూషిస్తారో వారు శపించబడతారు. దేవుడు చెప్పేసిన తర్వాత ఈ యొక్క వాక్యము నీ జీవితంలో ఎవడు తీసివేయలేడు, దీన్ని మార్చివేయలేడు. చెప్పి చేయకుండా, మాట ఇచ్చి స్థాపింపకుండా దేవుడు చెప్పేశాడు, నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారు ఆశీర్వదింపబడతారు, నిన్ను ఎవరైతే దూషిస్తారో వారు దూషింపబడతారు. ఇంకెందుకండి నీకు దుష్టుడు సాతానుడు ఎన్ని శ్రమలు కలిగించిన స్తోత్రము అని గట్టిగా హల్లెలూయా అనండి. రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యు. రెసిస్టెన్స్ కావాలి మనకి. తెలుగులో ఏమంటాము, నీవు అపవాదిని ఎదిరించు, అప్పుడు నీ యొద్ద నుండి వాడు. కానీ అపవాది వస్తే మన ఇంట్లోకి, మన జీవితంలోకి వస్తే వణికిపోతూ ఉంటాం మనం. ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని అవమానాలు, ఇన్ని శ్రమలు. ఒకటే మాట చెప్పండి, ఈ శ్రమను నేను మహా ఆనందముగా ఎంచుకుంటున్నాను దేవుని నామములో. హల్లెలూయా. ఎందుకంటే నేను కనులారా చూచుచుండగానే ఎవడైతే ఈ శ్రమలు నాకు కలిగిస్తున్నాడో, ఈ హింస నాకు పెడుతున్నాడో, శోధిస్తున్నాడో, దేవుడు వాడికి తగిన ప్రతిఫలముని కలుగజేస్తాడు. నేను వాటి గురించి ఆలోచించవలసిన అవసరం లేదు, వాడిని దూషించవలసిన అవసరం ఏమాత్రము. మోషే దూషించాడా ఫరోని? తిట్టాడా? యుద్ధం చేయడానికి బయలుదేరాడా? చెప్పండి. ఇన్ని కష్టాలు మీద కష్టాలు పెడుతూ ఉంటే మోషే ఎలా రియాక్ట్ అయ్యాడు? కోపంతో రియాక్ట్ అయ్యాడా? ఎలా రియాక్ట్ అయ్యాడు? అబ్సల్యూట్లీ దేవుని మీదే ఆధారపడ్డాడు. దేవుడు ఈ ప్రజల్ని విమోచిస్తానన్నాడు, విమోచిస్తాడు. దేవుడు నిన్ను విమోచిస్తానన్నాడు, విడుదల చేస్తానన్నాడు. నిన్ను విడవకుండా, ఎడబాయకుండా విడుదల చేస్తాడు. దేవునికి స్తోత్రము. దేవుడు పక్షపాతి కాడు. శ్రమలలో విడిపిస్తాడు, బాధల్లో విడిపిస్తాడు, ఇరుకాటంలో ఉంటే దేవుడు విడిపిస్తాడు. కష్టాములో, నష్టములో, అనారోగ్యములో, ఏ వాటిలోనూ ఉన్నా కూడా దేవుడు నిన్ను విడిపిస్తాడు. లేకపోతే దేవుడు అబద్ధికారుడు అవుతాడు. దేవుడు అబద్ధం ఆడటకు నరపుత్రుడు కానే కాడు. చెప్పాడు మోసెస్కి, నువ్వు చూడు నేను ఏం చేయబోతున్నాను. ఆ భక్తిహీనులకి నువ్వు కనులారా చూచుచుండగానే ప్రతిఫలము కలుగజేస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవునితో ఒకటై ఉంటే నీ శత్రువులు కూడా స్నేహితులుగా మారిపోతారంట. దేవుడు నీ పక్షం ఉండగా అదే జరుగుతుంది ఇక్కడ. ఇశ్రాయేలు పక్షము దేవుడు ఉండగా ఎంత గొప్ప ఫరోలు లేచినా, ఎంత గొప్ప సైన్యములు లేచినా ఏ ఒక్కటి కూడా నిలవదు. అందుకనే దేవుణ్ణి నమ్మండి. నా మాట కాదు, దేవుని మాట నమ్మండి. ఆయన చెప్పాడు, ఆయన చేస్తాడు. ఆయన ప్రేమ నుండంట భూమి మీద ఏదియో వేరు చెయ్యలేదు. దేవునికి స్తోత్రం. అంతగా ప్రేమిస్తున్నాడంట. కష్టంలో ఉన్నప్పుడు ప్రేమించువాడు ఏం చేస్తాడు? ఒక వ్యక్తి కష్టంలో ఉన్నాడు, నేను ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాను, ఏం చేస్తాడు ఆ వ్యక్తి? ఆమేన్. మనిషికే ఈ స్వభావం ఉంటే, ఈ గుణం ఉంటే, ఈ యొక్క ఆలోచన ఉంటే మన దేవునికి ఇంకెంత గొప్పగా ఉండాలి. అంతగా ప్రేమించేవాడు నేను. అవునా కాదా? చదువుదాం. నేను చేయబోచున్న దానిని నేను నిత్యముగా చూచెదవు. బలమైన హస్తము చేత అతడు వారిని పోనిచ్చును. బలమైన హస్తము చేతనే
తన దేశములో నుండి వారిని తోలివేయునని మోషేతో అన్నాడు. మరియు దేవుడు మోషేతో ఇట్లనెను, నేను యెహోవాను, నేను సర్వశక్తి గల దేవుడును, పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. ఇది అందరూ ఇదంతా అండర్లైన్ చేసుకోండి మీ బైబిల్లో దయచేసి. ఇశ్రాయేలీయులకు ప్రత్యక్షమైంది, కానీ యెహోవాను నా నామమున నేను వారికి తెలియబడలేదు. మరియు వారు పరవాసము చేసిన దేశముకు కానాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధనలు వారితో స్థిరపరిచింది. ఐగుప్తులు దాసత్వములకు లోపర్చియున ఇశ్రాయేలీయుల మూలుగును విని నా నిబంధన జ్ఞాపకం చేసుకుని నా నిబంధన నేను జ్ఞాపకము. అమ్మా, వాగ్దానం ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. దేవుడు నీతో ఒప్పందము చేసుకున్నాడు. ఏం ఒప్పందము చేసుకున్నాడంటే నరకములో నుండైనా నిన్ను కాపాడుతానని ఒప్పందం చేసుకున్నాడు దేవుడు. నిన్ను మరణములో నుండి కూడా నిన్ను కాపాడుతానని ఒప్పందం చేసుకున్నాడు దేవుడు. నిన్ను ఏ పరిస్థితుల్లోనూ ఉన్నా కూడా నిన్ను ఆదుకుంటాను, నిన్ను రక్షిస్తాను, నిన్ను కాపాడుకుంటానని ఒక నిత్య నిబంధన దేవుడు చేశాడు. ఆ నిబంధన నుండి దేవుడు తొలగితే దేవుడు నిజంగా అబద్ధికారుడు అవుతాడు. తన నిబంధనను దేవుడు ఉల్లంఘించాడు. తన నిబంధన నుండి దేవుడు తప్పిపోడు. నమ్మటి దేవుణ్ణి. అంత గొప్ప నిబంధన నీ పట్ల దేవుడు చేశాడు. సాక్షాత్తు ఎవరితో ప్రమాణం చేసుకున్నాడు? ఎవరి మీద ప్రమాణం చేసి నిబంధన చేశాడు? తన మీద స్వయముగా దేవుడు. ఎందుకంటే ఆయన కన్నా గొప్పవాడు ఈ లోకంలో లేడు. కాబట్టి నిన్ను కాపాడటానికి, నిన్ను ఆదుకోవడానికి, రక్షించడానికి నిత్య నిబంధన ఆయన మీదే ఆయన ప్రమాణము చేసుకున్నాడంట నీ పట్ల. హల్లెలూయా. అందుకనే ఏ విషయంలో కూడా నువ్వు భయపడ. దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నీకు కష్టాలు పెరుగుతున్నాయా, నష్టాలు వచ్చినాయా, అప్పులు పాలైపోయినావా, ఏదొచ్చినా కూడా నువ్వు ధైర్యంగా ఉన్నావు. ఒక్క క్షణము చాలు దేవుడు ఆ పరిస్థితి నుండి నేను విమోచించడు. ఒక్క క్షణం. మీరు నమ్మితే నమ్మండి. మోమిన్పేటలో మీరు అందరూ వచ్చారు, చాలా మంది వచ్చారు. గోడ కట్టాలి, 33 లక్షలు. ఎంత? 33 లక్షలు. 1900 రన్నింగ్ ఫీట్, 6 అడుగుల గోడ. కొన్ని చోట్ల 4 ఫీట్ బేస్మెంట్ లోతు. కొన్ని స్థలంలోనైతే 8 అడుగులు తవ్వ. ఎందుకంటే రాగిడి మట్టి కాబట్టి, నల్ల మట్టి. 33 లక్షలు. ఒక్క ప్రార్థన ఆ డబ్బులు తీసుకొచ్చి. అందుకనే అంటాము ఒక్క క్షణం చాలు దేవుడు. పోనీ నాకు తెలిసిన వారు సహాయం చేశారా? ముక్కు మొహము తెలియని వారు, వారిని నేను ఎన్నడూ చూడలేదు, వారి గురించి నేను ఎన్నడూ వినలేదు. అందుకనే అంటానమ్మా, ఎవరో ఒక్కరిని నీ కొరకు ఏర్పరిచాడు దేవుడు. మనుషులే కాకపోయినా దేవదూతలనైనా మనిషి రూపంలో పంపిస్తాడు. అంతగా ప్రేమిస్తాడు దేవుడు మనల్ని. Sometimes angels visit us without we knowing అంటాడు బైబిల్లోని. అవునా కాదా బ్రదర్? అబ్రహాము దగ్గర ఎవరు వచ్చారు? మనుషులు వచ్చారా, దూతలు వచ్చారా? ఏ రూపంలో వచ్చారు? మనిషి రూపంలోనే వచ్చారు. దేవుడే పంపిస్తాడు. నిబ్బరముగా ఉండండి, ధైర్యము కలిగి ఉండండి. నిన్ను కాపాడేవాడు కునకడు. హల్లెలూయా. నిన్ను అంతగా ప్రేమిస్తున్నారు కదా, అంతగా చదివిస్తున్నారు కదా తల్లిదండ్రులు. కులుకుతారా లేదా? చెప్పండి. హాస్పిటల్లో నిన్ను అడ్మిట్ చేసినా కూడా పడుకుంటారు. అవునా కదా? వాస్తవంగా చెప్తుంది, ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. కానీ నిన్ను కాపాడువాడు ఎన్నడూ కొనగడంట, నిద్రపోడంట. దేవునికి స్తోత్రం. అంత ప్రేమ నీ పట్ల. ఒక్క క్షణము కూడా నీ మీద నుండి తన కనుదృష్టి తప్పుకోనివ్వకుండా నిన్ను ప్రేమించే దేవుడు నీకు తోడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నమ్మండమ్మా ఆయనని. నీ పరిస్థితుల్ని నమ్మకండి. ఒత్తిడి తెస్తున్నారా? దాని గురించి భయపడకండి. ఎంత శ్రమ మీకు కలిగించిన ఈ దుష్టుడు ఒకటే చెప్పండి, నా దేవునికి సమస్తము సాధ్యము. నన్ను బలపరచువాని యందు నాకు సమస్తము
సాధ్యము. చదువుదాం. కాబట్టి నీవు ఇశ్రాయేలీయులతో ఇలాగ చెప్పు, నేను యెహోవాను. నేను ఐగుప్తులను మోయించు బరువుల కింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించి వారి దాసత్వములో నుండి మిమ్మల్ని విడిపించి నా బాహువు చాపి గొప్ప తీర్పులు తీర్చి మిమ్మల్ని విడిపించి మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడనైంది. విడిపించి మిమ్మల్ని నా ప్రజలుగా, ఆయన మిమ్మల్ని ఆయన ప్రజలుగా చేసుకునే వరకు మిమ్మల్ని విడిచిపెట్టాడు. హల్లెలూయా. అందుకని అండర్లైన్ చేసుకోమంటున్నా. కొత్త నిబంధనలో ఇదే మాట్లాడాడు, పాత నిబంధనలో ఇదే మాట్లాడాడు. నేను ఏ మాత్రమో విడవను, ఎన్నడూ ఎడబాయను అంటాడు. మీరు నా ప్రజలు, మీరు నా వధువు అయ్యే వరకు ఎవడు మిమ్మల్ని నా యొద్ద నుండి వేరు చేయలేరు. యు ఆర్ సీల్డ్ ఇన్ ద కవెనెంట్. నిబంధనలో మీరు ముద్ర వేయబడ్డారు. ఎవరికి అధికారం ఉందండి ఆ నిబంధనలో నుండి మిమ్మల్ని తొలగించడానికి? ఏ శక్తికి ఉంది ఆ నిబంధనలో నుండి మిమ్మల్ని తొలగించడానికి? ఎవరికి సాధ్యము కాదు. అందుకని శ్రమ కలిగిన, కష్టం వచ్చిన, నష్టం వచ్చిన, కుటుంబం వెలవేసిన పాటలు పాడుకుంటాం, మంచిగా పాడుకుంటాం. కానీ కష్టం వచ్చినప్పుడు చేతులు ఎత్తేస్తాం. వద్దండి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, శరీరము క్షీణించిపోయినా, ఈ శరీరము కుళ్ళిపోయినా, తండ్రి నీవు నాకుంటే చాలు. ఈ ఒక్క మాట యోబుని కాపాడింది. దేవునికి స్తోత్రం. నీవు నన్ను చంపినా నేను నిన్ను విడవను అన్న విశ్వాసం మనకు కలిగి ఉండాలి. చదువుదాం. మిమ్మల్ని నాకు ప్రజలుగా చేర్చుకొని మీకు దేవుడినయ్యుందును. అప్పుడు ఐగుప్తులు బరువు క్రింద నుండి మిమ్మల్ని వెలుపలికి రప్పించిన మీ దేవుడైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకోగలరు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇచ్చేదనని చెయ్యి ఎత్తి ప్రమాణము చేసిన దేశంలోనికి మిమ్మల్ని రప్పించి దానిని మీకు సువాస్యముగా హల్లెలూయా. అయిపోయింది. ఏమంటున్నాడు దేవుడు? ఏ వాగ్దానం అయితే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుకి ఇచ్చానో ఆ స్థలముని నేను మీకు స్వాస్థ్యముగా ఇస్తున్నాను. హల్లెలూయా. ఈరోజు ఇశ్రాయేలు ఎవరిది? కాదు, మనది. బాహ్యమైన సున్నతి పొందుకున్న వారు నిజమైన యూదులు కాదు. ఆత్మీయ సున్నతి, హృదయ సున్నతి పొందుకున్నవాడే, అంతరంగంలో సున్నతి పొందుకున్నవాడే నిజమైన యూదుడు. అయితే ఎవరికి అధికారం ఉన్నది? స్వాస్థ్యం ఎవరిది? ఇక్కడ నాకు ఊరు లేదు, ఇక్కడ నాకు బావి లేదు, ఇక్కడ నాకు ఇది లేదు. స్వాస్థ్యముగా ఇచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఇశ్రాయేలు నీకు. ఒకరోజు వెళ్ళబోతున్నాం మన స్వస్థలానికి. ఆమేన్. నేను చెప్తున్నానా, దేవుడు చెప్తున్నాడా? అందుకని నమ్మండి. బైబిల్లో ఉన్నదే నేను మీకు చెప్తున్నాను. ఏమంటున్నాడు? ఐ విల్ గివ్ ఇట్ టు యు యాజ్ ఎ పొజెషన్. ఐ యామ్ ద లార్డ్. మీకు స్వాస్థ్యముగా ఇస్తున్నాను, నేను దేవుణ్ణి అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అమ్మా, సెకండ్ ఎక్సోడస్ మనకి ప్రారంభం కాబోతుంది త్వరలో. 2వ నిర్గమకాండంలో మనము ప్రవేశించి ఉన్నాము. ద గ్యాదరింగ్ ఆఫ్ గాడ్స్ పీపుల్. అందుకని నేను అంటాను, ఎన్ని సంఘాలు వచ్చినా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లెట్ దేర్ బి గ్యాదరింగ్ ఆఫ్ హిస్ ఫ్లాక్. లెట్ దేర్ బి గ్యాదరింగ్. యేసు నామములో ఎక్కడైనా గ్యాదర్ అవుతున్నా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సంఘం పెద్దది, ఈ సంఘం చిన్నది, అవన్నీ పక్కన పెట్టండి. యేసు నామములో వాళ్ళందరూ కూడుతున్నారు. దేవునికి స్తోత్రం. చూద్దామమ్మా. నీకు స్వాస్థ్యముగా ఇచ్చేదను నేను యెహోవానని చెప్పమనగా మోషే ఇశ్రాయేలీయులతో అలాగ చెప్పాను. అయితే వారు మన వాక్యములను బట్టి కఠిన దాసత్వములను బట్టి మోషే మాట వినలేదు. మీ మొక్కలు చూస్తే అలాగే ఉన్నాయి. ఇంత అరుస్తున్నాను, ఇంత చేస్తున్నాను, నా మాటలు మాత్రం నమ్మే మొక్కల్లాగైతే నాకు అనిపించడం లేదు. నమ్ముతున్నారా లేదా?
నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి. అమ్మా, దేవునికి స్తోత్రం. ఇశ్రాయేలీయులాగా ఉండకండమ్మా, యేసుక్రీస్తు బిడ్డలుగా మనం ఉందాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూసిన వారి కన్నా చూడని వారు ధన్యులు. మరియు యెహోవా మోషేతో, నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇశ్రాయేలీయులను తన దేశంలో నుండి వెలుపలికి పోనీయవలనని అతనితో చెప్పమన్నాను. అప్పుడు మోషే చిత్తగించుము, ఇశ్రాయేలీయులే నా మాట వినలేదు, మాట మాంద్యము గలవాడనకు నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికాను. సంఘమే నన్ను నమ్మటం లేదు, సమాజం ఏమి నమ్ముతుంది ప్రభు అన్నాను. నా సంఘమనే నేను నమ్మించలేకపోతున్నాను, వారి విశ్వాసాన్ని నేను బలపరచలేకపోతున్నాను, ఇంకా సమాజం ఏమి నమ్ముతుంది నన్ను? అందుకనే విశ్వాసుల సంఘం మనకి కావాలి. దేవునికి స్తోత్రం. ఎలాంటి సంఘం కావాలంట? విశ్వాసుల సంఘం. ఈ సంఘముని చూచి ఆశ్చర్యపోవాలి దేవుడు, ఈ లోకంలో ఉన్న ప్రజలు. అలాంటి సంఘముగా మనం కట్టబడదాము. కట్టబడదామా? చెప్పండి, కట్టబడదామా? విశ్వాస సంఘముగా, క్రీస్తు యందు పునాది వేయబడిన సంఘముగా మనం కట్టబడతాము. దేవునికి స్తోత్రం. అది కట్టబడే వరకు మీ కొరకు నేను ప్రయాసపడతాను, ప్రార్థనలు చేస్తాను, సహాయం చేయగలిగితే చేస్తాను. ఏదైతే నేను చేయగలుగుతానో నేను చేస్తాను. చాకరీ చేయడానికి వచ్చాను, సేవ చేయడానికి వచ్చాను, మీ దగ్గర నుండి సేవ పుచ్చుకోవడానికి రాలేదు. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులను ఐగుప్తు దేశముల నుండి తమ వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలీయుల యొద్దకును ఫరో యొద్దకును వెళ్ళవలనని వారికి ఆజ్ఞ. సరే, ఇప్పుడు 7వ అధ్యాయం 6వ అధ్యాయంలో 26వ వచనానికి పోదాం. ఇశ్రాయేలీయులను వారి సేనల చొప్పున ఐగుప్తు దేశముల నుండి వెలుపలికి రప్పించుడని యెహోవా ఆజ్ఞాపించిన అహరోను మోషేలు వీరు ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి వెలుపలికి రప్పించవలనని ఐగుప్తు రాజైన ఫరోతో మాట్లాడిన వారు వీరు. ఆ మోషే అహరోనులు వీరే. ఐగుప్తు దేశములో యెహోవా మోషేతో మాట్లాడిన దినమున యెహోవా, నేను యెహోవాను, నేను నీతో చెప్పినది యావత్తు నీవు ఐగుప్తు రాజైన ఫరోతో పలుకుమని మోషేతో చెప్పగా, మోషే చిత్తగించుము, నేను మాట మాంద్యము గలవాడను, ఫరో నా మాట ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికాను. ఎప్పుడు ఇదే మాట మోసెస్. మాంద్యము నాలుక కలిగిన వాడిని ఫరో నా మాట ఎలా వింటాడు? ఫరో నీ మాట కాదు, దేవుని మాట వింటాడు. దేవునికి స్తోత్రం. అందుకని మనం ఏమంటాము? నా నోట నీ మాట పెట్టు, నీ మాట వింటే ఆ మాటకి లోబడవలసినదే. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మాట ఆయన యొద్దకి వ్యర్థముగా తిరిగి రాదు అంట. ఏ కార్యము చొప్పున ఆ మాట ఆయన నోటిలో నుండి బయలుదేరితే ఆ పని పూర్తి చేసేవారు కంట వ్యర్థముగా తిరిగిపోదంట. అందుకనే నువ్వు ఏమి పలకాలి? దేవుని మాట పలుకు. నీ పరిస్థితుల మీద, నీ శత్రువుల మీద, నీ ఒత్తిడి మీద, నీ సమస్యల మీద నువ్వు ఎవరి మాట పలకాలి? దేవుని మాట పలుకు. దేవుని వాగ్దానము పలుకు, దేవుని ఆశీర్వాదములు పలుకు, దేవుని దీవెనకరమైన మాటలు పలుకు. అవన్నీ తిరిగి నీకు దీవెనకరంగా మార్చబడతాయి. శపించడానికి బయలుదేరిన వాడు శపించగలిగాడా? తిరిగి ఏం చేశాడు? ఆశీర్వదించాడు. దేవునికి చదువుదాం. 7వ అధ్యాయం. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా నియమించితిని. చూడండి, నీ అన్న అహరోను నీకు ప్రవక్తగా ఉండు. I have made you like God to Pharaoh. I have made you like God. ఫరోయే గాడ్ అనుకుంటున్నాడు కదా. అసలు గాడ్ ఎలా ఉంటాడో వాడికి చూపిస్తాను. నువ్వు ఐ మేక్ యూ లైక్ గాడ్ అంటున్నాడు. అంత అందుకనే కొత్త నిబంధనలో ఒక మాట అంటాడు, ఎందరైతే ఆయనని అంగీకరించారో ఆయన కుమారులగుటకు ఆయన అధికారమును కలుగజేశాడు. ఆయన అధికారం ఇచ్చాడు. His authority is given to us to stand in front of any Pharaoh. ఆయన అధికారము పొందుకున్న వారు
ఏ అధికారుడు ముందైనా నిలవగలుగుతాడంట. దేవునికి స్తోత్రం. ఎలాంటి అధికారుడైనా లోబడతాడంట. అంత అధికారం పొందుకున్నామంట నీవు. దేవునికి స్తోత్రం. నెబుకద్నెజర్ వంగాడా లేదా? అంత గొప్ప బబులోను రాజు ఏమైంది? దేవుని ముందు నీవే దేవుడు. ఫరో కూడా చివరిగా అంటాడు, చూడండి, చదువుదాం. నేను నీకు ఆజ్ఞాపించినది యావత్తు నువ్వు పలుకోవలను. ఫరో తన దేశంలో నుండి ఇజ్రాయేలును పోనీయవలెనని నీ అన్నయ్యైన అహరోను అతనితో చెప్పాను. అయితే నేను ఫరో హృదయమును కఠినపరిచి ఐగుప్తు దేశంలో నా సూచక్రియలను నా మహత్కార్యములను విస్తరింపచేసేది. ఫరో మీ మాట వినడు గాని నేను నా చెయ్యి ఐగుప్తు మీద వేసి గొప్ప తీర్పుల చేత నా సేనలను ఇజ్రాయేలీలైన నా ప్రజలను ఐగుప్తు దేశంలో నుండి వెలుగులోకి రప్పించేది. చూడే ఎన్నిసార్లు అంటాడు, నా ప్రజలు, నా ప్రజలు, నా ప్రజలు. బైబిల్లో ఎన్నిసార్లు అంటాడు, నా ప్రజలు, నా ప్రజలు, నా ప్రజలు. అమ్మా, మీరు నశించిపోవటం దేవునికి ఏమాత్రమూ ఇష్టం లేదమ్మా. మీరు ఆయన ప్రజలై ఉన్నారు, ఆయన స్వాస్థ్యమై ఉన్నారు, మీరు ఆయన సొత్తై ఉన్నారు. దేవునికి స్తోత్రం. మిమ్మల్ని రాజులైన యాజక సమూహముగా మార్చే వరకు ఆయన మిమ్మల్ని విడిచిపెట్టాడు. రాజులు ఇంతవరకు మిమ్మల్ని శేషించారా? వారి అధికారానికి మీరు లోబడ్డారా? ఇంకా రాదు, ఇంకా ఎన్నడూ అలా ఉండదు. రాబో కాలంలో మీరు ఏదేవారుగా ఉంటారు, మిమ్మల్ని ఎవరిని ఏలరంట. దేవునికి స్తోత్రం. చరిత్ర తిరిగి రాయబోతున్నాడు మీ జీవితంలో దేవుడు. అది జరగబోతుంది. చదువుదాం. నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి ఇశ్రాయేలీయులను వారి మధ్య నుండి రప్పింపగానే నేను యెహోవానని ఐగుప్తులు తెలుసుకుందరను. మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసేది, అలాగనే చేసేది. వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకి 83 ఏండ్లు. ఎంతండి వయసు? నా టైం అయిపోయింది, రిటైర్మెంట్ అయిపోయింది, నేను ఇంకేమి చేయలేను. మాటలు తీసేద్దాం. తండ్రి, నా శరీరములో శక్తి ఉన్నంత వరకు, నాకు శ్వాస ఉన్నంత వరకు ఈ జీవము నీ కోసమే, ఈ జీవము నీ కోసమే. ఇంతవరకు నా కొరకు, నా కుటుంబం కొరకు, నా పిల్లల భవిష్యత్తు కొరకు నేను కష్టపడ్డాను. ఈ రోజు నీ కొరకు రిటైర్ అయిన తర్వాత నిలబడాలనుకుంటున్నాను. చాలా మంది రిటైర్ని చూసి చాలా హేళనగా మాట్లాడతారు. అంతా అయిపోయిన తర్వాత పెద్ద వచ్చారులే మీరు సేవ చేయడానికి. తప్పమ్మా, అది దయచేసి అలాంటి మాటలు పెద్దల పట్ల మీరు మాట్లాడకండి. ఆ వయసులో కూడా దేవుడు ఆ హృదయం వారికి కలుగ చేసినందుకు సంతోషించండి, సిగ్గుపడండి. మీరు యవ్వన కాలంలో నుండి చేయలేనిది రిటైర్ అయిన తర్వాత కూడా చేయాలని ఆశపడుతున్నందుకు వారిని అభినందించండి, ప్రోత్సహించండి. అంకుల్ రండి, నేను కూడా వస్తాను మీతో. మీకు బహుశా మధ్యలో ఏదైనా సహాయం కావాల్సి వస్తుందా? అంకుల్ రండి, నేను కూడా వస్తాను మీతో. అయ్యగారు, నేను కూడా మీతో వస్తాను. ఈ వయసులో కూడా మీరు ఇంత ఆసక్తి కలిగి ఉన్నారు దేవుని కొరకు, అది చూసి నేను ఇన్స్పైర్ అవుతున్నాను అని చెప్పండి. కానీ మీ మాటల చేత వారి యొక్క ఇన్స్పిరేషన్ ని పాడు చేయకండి. ఎంకరేజ్. ఏ వయసులో కూడా దేవుని సేవ కొరకు వచ్చినా కూడా ఎంకరేజ్ చేయండి. 80 సంవత్సరాల వయసులో ఉన్న మోషేని వాడుకుంటే దేవుడు ఎవరినైనా వాడుకోవచ్చు కదా. మరి దేవుని బిడ్డలకి రిటైర్మెంట్ లేదమ్మా, రిటైర్మెంట్ లేదు దేవుని బిడ్డలకి. బ్రతుకున్నంత వరకు మనము సాక్షులై ఉంటాము దేవుని కొరకు. దేవుని స్తోత్రం. Till our last breath we are a living testimony, we are an epistle till our last breath. అందుకనే అంటాను, అయ్యో నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఏమి చేయలేను అని మాత్రము ఆలోచన మీ హృదయంలోకి రానివ్వకండి, మీ మనసులో రానివ్వకండి. మోషేని జ్ఞాపకం చేసుకోండి. 80 సంవత్సరాలు వయసులో ఉన్న మోషే ఎంత గొప్ప సేవ చేశాడు. నాకు 70 ఉన్నాయి, 60 ఉన్నాయి, ఇంకా ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు, కానీ బ్రతుకున్నంత కాలము నేను కాస్తైన సేవ దేవుని కొరకు చేస్తాను అని నిర్ణయం తీసుకోండి.
సంఘాలతో మీరు నిలబడండి, యవనస్తుల్ని ప్రోత్సహించండి. చూడండి, అద్భుతాలు జరగకపోతే ఖచ్చితంగా జరుగుతాయి. చదువుతాం. మరియు యెహోవా మోషే అహరోనులతో ఇట్లా, ఫరో మీ శక్తి చూపుటకై ఒక మహత్కార్యము కనపరచుడని మీతో చెప్పినప్పుడు నీవు అహరోనును చూచి నీ కర్రను పట్టుకొని ఫరో ఎదుట దాన్ని పడవేయమను, అది సర్పమగును. కాబట్టి మోషే అహరోనులు ఫరో యొద్దకు వెళ్లి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేశారు. అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయండి. ఐగుప్తులు దేనికైతే అలవాటు పడిపోయారో, ఈ మంత్రాలకి, ఈ తంత్రాలకి, ఈ మాయలకి, దేవుడు అదే మాయలు వారికి చూపిస్తున్నాడు. ఎందుకు చూపిస్తున్నాడో తెలుసా? మీరు ఇవి నమ్ముతున్నారు కదా, వీటిని నమ్మే కదా నన్ను కాదంటున్నారు. చూడండి, ఈ నా మాయలు ఏవైతే మీరు నమ్ముతున్నారో అవే మిమ్మల్ని ముంచబోతున్నాయి. చూస్తాను ఆ మాయలు మిమ్మల్ని ఎలా కాపాడుతాయో, ఆ మూఢనమ్మకాలు మిమ్మల్ని ఎలా కాపాడుతాయో అని దేవుడు వారికి జస్ట్ ఒక శాంపుల్, వారి శాంపులే తిరిగి వారికి చూపిస్తున్నాడు. ఎప్పుడైతే ఆ కర్రని కింద వేశాడో సర్పంగా మారింది. వారు కూడా చేశారా లేదా? చేశారు. కానీ ఈ సర్పానికి వారి సర్పానికి తేడా ఏమిటి? ఇది ఆ మాంత్రికుడి యొక్క సర్పాన్ని. అందుకనే అంటానమ్మా, ఏ మంత్రాలు, ఏ తంత్రాలు నీ మీద పనికిరావు. ఆయన దుడ్డు కర్ర, ఆయన దండము నన్ను, హల్లెలూయా, 23వ కీర్తన, thy rod and thy staff they comfort me. నన్ను ఆదరిస్తారంట. నీ దుడ్డు కర్రయు, నీ దండము నన్ను ఆదరిస్తాయంట. దేనికి నేను భయపడాలి? ఏ మాంత్రికుడికి నేను భయపడాలి? ఏ మంత్రాలకి నేను భయపడాలి? ఏ మాయకి నేను భయపడాలి? వాటన్నిటికన్నా గొప్పవాడు నా దేవుడు. హల్లెలూయా. చదువుదాం. అప్పుడు ఫరో తమ విద్వాంసులను మంత్రాజ్ఞులను పిలిపించారు. ఐగుప్తు సెకెలుగారులు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసి వారిలో ప్రతి వాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమైన గాని అహరోను కర్ర వారి కర్రలను మృంగివేయగా యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠినమైన గనుక అతడు వారి మాట వినకపోయాను. తరువాత యెహోవా మోషే తిట్లను, ఫరో హృదయం కఠినమైనది, అతని ప్రజలను పోనీయనొల్లడెను. ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము, ఇదిగో అతడు ఏటి దరికి పోవును, నీవు అతనిని ఎదుర్కొన్నటకు ఏటి ఏంటైనా. ఓకే, ఇప్పుడు మనము ఈ 10 తెగుల గురించి మాట్లాడుకోబోతున్నాము. ఇప్పుడు కాదు, వచ్చే ఆదివారం. ఈ 10 తెగులులోని చాలా ప్రాముఖ్యత ఉన్నది. దేవుడు వారి దేనినైతే నైలు దేవత అని ఒక దేవుణ్ణి పూజించేవారు, కొలిచేవారు. ఆ నైలు దేవునికి 2 పేర్లు ఉండేవి. ఏం చేశాడు? ఆ నీళ్ళని రక్తముగా మార్చేశాడు. సో ప్రతి ఒక్క తెగులు వెనకాల ఐగుప్తులకు ఒక దేవుడు ఉండేవాడు. కప్పలకి ఒక దేవుడు, పశువులకి ఒక దేవుడు, పంటకి ఒక దేవుడు. ఐగుప్తుల్లోని ఇలా రకరకాలుగా ఉండేవారు. ఆ 10 తెగులు 9 తెగులు తెచ్చిన తర్వాత దేవుడు ఒక అద్భుతమైన కార్యం చేశాడు. ఏంటో తెలుసా? జీవముని ఇచ్చేది నేనే, జీవమును తీసుకుపోయేది నేనే. చూపియండి మీ దేవుళ్ళు తిరిగి మీకు జీవముని ఇవ్వగలుగుతారా లేదా? నేను జీవమును, అధిక జీవమును మాత్రమే ఇచ్చుటకు వచ్చిన దేవుడు, ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువు దేవునికి. అందుకనే ఐగుప్తీయుల దేవుడు వారికి జీవమును తిరిగి ఇవ్వలేకపోయాడు. అందుకనే అంటున్నాను, సంగమా, వాక్యము చేత ఉదక స్నానము చేసుకొని రోజు మనిషి దేని వల్ల బ్రతుకునంట? రొట్టె వలన దేవుని. నిజాలు చెప్పండి. రొట్టె వలన నేను బ్రతకనని చెప్పి అదే రొట్టె కోసం కొట్టుకొని చేస్తాం మనం. అవునా కాదా చెప్పండి? అదే రొట్టె కోసం వట్టి శాంతిని కూడా చేస్తాం.
వాక్యం కోసం అట్టి చాకరీ చేయండి అమ్మా. ఆ వాక్యం మనల్ని పోషిస్తుంది, ఆ వాక్యం మనల్ని ఆదరిస్తుంది, ఆ వాక్యం మనల్ని రక్షిస్తుంది, ఆ వాక్యం మనకి నిత్య జీవము కలుగజేస్తుంది. దేవునికి స్తోత్రం. అందుకనే జీవము కలిగిన దేవుడు నీకు బైబిల్లో ఎప్పుడు దేవుడి గురించి మాట్లాడినప్పుడు సజీవులకు దేవుడు అంటాడు. ఐఎమ్ ద గాడ్ ఆఫ్ ద లివింగ్, నాట్ ఆఫ్ ద డెడ్. ఐగుప్తులు ఎంతో దేవతల్ని కొలిచారు, ఎంతో దేవుడిని ఆరాధించారు ఐగుప్తుల వారు. కానీ ఆ దేవుడు వారిని మరణము నుండి కాపాడలేకపోయాడు. దానికి అర్థం ఏమిటి? దానికి అర్థం ఏమిటి? ఆయన పోలిన వాడు ఎవడును లేడు, నేనే నన్ను పోలిన వాడు ఒక్కడును లేడు. జీవము మరణము, అందుకనే నమ్మండి. మనము చచ్చిపోయినా తిరిగి బ్రతుకుతాము. అవునా? నమ్ముతున్నారా లేదా? అలాగా అనిపించటం లేదే. అవునా కాదా? చెప్పండి అమ్మా. ఎంతమంది నమ్ముతున్నారు? మీరందరూ నిత్య జీవితం పొందుతున్నారని ఎంతమంది నమ్ముతున్నారు? నేను పరలోకానికి పోతున్నానని ఎంతమంది నమ్ముతున్నారు? అదేంటి అయ్యారు మీరు చేతులెత్తరా? పరలోకానికి చేతులెత్తండి. మనం అందరము వారసులై ఉన్నామన్నమాట. దేవునికి ఇస్తాం. ప్రార్థించుకుందాం. రిక్వెస్ట్ మై క్వైర్ టు కమ్. శ్రమల వలన, ఇబ్బందుల వలన తండ్రి నేను ఇంత ప్రార్థన చేస్తున్నాను నాయన ప్రభు, అయినా నాకు ఒత్తిడి పెరిగిపోతుంది నాయన ప్రభు. నాయన నేను ఇంత ప్రేయర్ఫుల్గా ఉన్నాను, నేను ఇంత నాయన తండ్రి ఫెయిత్ఫుల్గా ఉన్నాను, అయినా నాయన తండ్రి ఇన్ని కష్టాలు నాకు ఎందుకు అని మాత్రం అడగకండి నాయన. ఇప్పుడు నీ వాక్యం విన్నాను. అవును నాయన, ప్రార్థన చేస్తున్నాను కాబట్టి దుష్టుడు ఇంకా బలముగా బయలుదేరాడు. కానీ నాయన ప్రభువా, నువ్వు వాగ్దానం ఇచ్చి ఉన్నావు, దుష్టుడు ఒక మార్గంలో వచ్చినా తిరిగి 7 మార్గంలో పారిపోవును అని నీ మాట నేను నమ్ముచున్నాను నాయన ప్రభువా. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా నా విశ్వాసం నీ పట్ల తగ్గనివ్వకుండా నేను ప్రార్థన చేస్తాను నాయన ప్రభువా. ఒత్తిడి ఎంత పెరిగితే అంత ఎక్కువగా నేను ప్రార్థన చేస్తాను. ఎందుకంటే నీతిమంతుడు ప్రార్థన ఎంతో శక్తివంతమైనది నాయన ప్రభువా. ప్రార్థించండి. మీ పరిస్థితుల్ని జ్ఞాపకం చేసుకొని మీ పరిస్థితుల్ని ఇప్పుడు దేవుని కృపాసింహాసనము తట్టు ఎత్తి చెప్పండి. దేవా, నన్ను ఎంత కృంగదీసిన నాయన ప్రభువా, నా పరిస్థితులను, నా విశ్వాసము నేను నాయన తండ్రి ఏమాత్రము తీసివేయను నాయన ప్రభువా. ఎందుకంటే నువ్వు చేయబోతున్న కార్యము నేను కనులారా చూడబోతున్నాను. దేవునికి స్తోత్రము. I believe God.